అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 133 మర్డర్ మిస్టరీ. ఇక స్టోరీలోకి వెళ్తే, సర్వెంట్ శ్యామల ముందుగా అక్షయ్కి దొరికిపోతే తన పని అయిపోతుందనుకున్న దాత్రి ఆ గండం నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క దారుందని అనుకుంటూ ఎవరికో కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. మరోవైపు త్రిపాఠి అక్షయ్కి కాల్ చేసి, సార్, ఆ శ్యామల తన ఊరికి వెళ్ళిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు. దాంతో అక్షయ్, అయితే అక్కడికే బయలుదేరు, అడ్రస్ నాకు కూడా షేర్ చేయి, నేను కూడా వస్తున్నాను అని చెప్పి వెంటనే కారులో బయలుదేరాడు. ఆమెను కలిసి అసలు విషయం తెలుసుకోవాలన్న ఆతృతతో వేగంగా ఆమె ఇంటికి చేరుకున్నాడు అక్షయ్. అప్పటికే అక్కడ ఉన్న త్రిపాఠి అక్షయ్ చూడగానే అతని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎందుకో పూర్తి నిశ్శబ్దంగా అసహజమైన వాతావరణం ఉన్నట్లు అనిపించడంతో ఏమైంది అని అడిగాడు అక్షయ్. అప్పుడు త్రిపాఠి తలదించుకొని మెల్లగా, సార్, మనం ఇక్కడికి వచ్చేసరికి శ్యామలాని ఎవరో మర్డర్ చేశారు అని చెప్పాడు. ఆ మాట విని అక్షయ్ కూల్గా, ఇలాంటిదేదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అని అన్నాడు. అతను అప్పటికే డార్క్ నెట్ హ్యాకర్ ద్వారా శ్యామల కోసం మరో గ్రూప్ కూడా వెతుకుతూ ఉందని తెలుసుకున్నాడు. అది ఖచ్చితంగా వాళ్ల పని అయి ఉంటుందని అనుకున్నాడు. అప్పుడు శ్యామలను చెక్ చేసిన అక్షయ్ మనసులో ఒకరు, సార్, చూస్తుంటే ఈమె చనిపోయి ఎక్కువసేపు కాలేదని అనిపిస్తోంది, ఎవరో ఆమె గొంతుపై కిరాతకంగా కోసి చంపారు అని అన్నాడు. అది విన్న త్రిపాఠి ఒక్క క్షణం ఆలోచించాడు. వెంటనే అక్షయ్తో, సార్, ఇక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఆమె ఎలాగో చనిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఉండి యూస్ లేదు అని అన్నాడు. ఆ మాటకి అక్షయ్ కూడా అవునని తలుపుతూ, మీరు కూడా బయలుదేరండి, ఇక్కడకు మనం వచ్చి వెళ్ళినట్లు ఎలాంటి గుర్తులు మిగలకూడదు, అర్థమైందా అని అన్నాడు. ఓకే బాస్, నేను చూసుకుంటాను అని త్రిపాఠి చెప్పడంతో అక్షయ్ అక్కడి నుండి బయలుదేరాడు. అతని ఇంటికి వచ్చేసరికి సుమారు తెల్లవారుజామున 3 గంటలయింది. స్నేహ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని అక్షయ్ కోసం ఎదురుచూస్తోంది. అతని లోపలికి రాగానే, నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, అసలు ఏం జరిగింది అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, నువ్వు ఇంత ఎర్లీగా ఎందుకు లేచావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడిగాడు. నాకు నిద్ర పట్టలేదు చిన్నగా చెప్పింది స్నేహ. సరే, ఇప్పటికే లేట్ అయింది, మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అక్షయ్ స్నేహాను తీసుకొని తన రూమ్కి వెళ్ళాడు. మరుసటి రోజు అక్షయ్ లేచేసరికి మధ్యాహ్నమైంది. అతని కౌగిల్లో స్నేహ ఆదమర్చి నిద్రపోతూ ఉంది. అతను మెల్లగా ఆమెను డిస్టర్బ్ చేయకుండా తన చేతిని స్నేహ తల కింద నుంచి వెనక్కి తీసుకున్నాడు. తన నుదురు మీద ముద్దు పెట్టుకొని కిందకు దిగాడు. స్నేహ బాగా నిద్రపోతున్నప్పటికీ తన మొహంలో నీరసం ఇంకా కనపడుతూనే ఉందని ఆమెను నిద్ర లేపకుండా ఊరుకున్నాడు. అతను ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్లేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నపూర్ణమ్మ, యువన్ డల్గా కూర్చొని ఉన్నారు. అక్షయ్ రావడం చూసి యువన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ, మమ్మీకి ఎలా ఉంది, నాకు మమ్మీని ఒకసారి చూడాలనుంది, నేను వెళ్ళి చూడనా అని అడిగాడు. అప్పుడు అక్షయ్ యువన్ను దగ్గరికి తీసుకొని, మమ్మీ ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఇంకా లేవలేదు, నిద్రలోనే ఉంది, నువ్వు డిస్టర్బ్ చేయకుండా చూసేసి రావాలి, సరేనా అని అన్నాడు. ఓకే డాడీ, నేను మమ్మీని డిస్టర్బ్ చేయను అని చెప్పి స్నేహ గదికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు యువన్. అప్పుడు అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, అక్షయ్ బాబు, ఆ శ్యామల గురించి ఏమైనా విషయం తెలిసిందా అని అడిగింది. లేదన్నపూర్ణమ్మ గారు, మేం వెళ్ళేసరికి ఆమెను ఎవరో హత్య చేశారు, ఇంకా వేరే క్లూ ఏదన్నా దొరుకుతుందేమో అని నేను ఎంక్వైరీ చేయాలి అని చెప్పాడు అక్షయ్. నాకు తెలిసి ఆ శ్యామల చాలా మంచిది అక్షయ్ బాబు, ఆమె అలా చేసిందంటే అసలు నమ్మశక్యంగా లేదు అంది అన్నపూర్ణమ్మ. మళ్ళీ అంతలోనే నిట్టూరుస్తూ, అయినా ఆమె మంచిదైతే ఏం ప్రయోజనం సార్, ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా అని అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఆ మాట విని అక్షయ్ అమ్మ వైపు అనుమానంగా చూసి, అన్నపూర్ణమ్మ గారు, ఇప్పుడు మీరేదో అన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు. అప్పుడు అన్నపూర్ణమ్మ, ఏదో అప్పుడప్పుడు మాటల్లో కొంచెం తెలిసేది సారు అని అంది. మీకేం తెలుసో చెప్పగలరా అని అడిగాడు అక్షయ్. నాకు తెలిసినంతవరకు శ్యామలాకి ఒక కొడుకు ఉన్నాడు. అతను ఊరంతా అప్పులు చేసి వాటిని తీర్చలేకపోతుంటే ఎవరో కొన్ని రోజుల క్రితం అతని చేతిని నరికేశారని కూడా విన్నాను అని చెప్పింది అన్నపూర్ణ. ఆ మాట విని అక్షయ్ ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి పైకి లేచి, నేను ఎంక్వైరీ చేయడానికి ఆల్రెడీ మనుషుల్ని పంపించాను, త్వరలోనే విషయం ఏంటో తెలుస్తుంది. సరే, మీరు దాని గురించి ఆలోచించకండి, స్నేహాను యువను జాగ్రత్తగా చూసుకోండి, నేను ఆఫీస్కి బయలుదేరతాను అని చెప్పి తన కోట్ తీసుకొని యువన్కి బాయ్ చెప్పి ఆఫీస్కి బయలుదేరాడు అక్షయ్.
అతను వెళ్ళిన తర్వాత యువన్ కోసం స్నేహ ఉన్న గదికి వెళ్ళింది అన్నపూర్ణ. అప్పటికి స్నేహ అలసిపోయినట్లుగా నిద్రపోతూనే ఉంది. కానీ నిన్నటి కంటే ఆ ముఖం కొంచెం తేటగా అనిపించింది. పెద్ద ప్రమాదాన్ని దాటుకొని వచ్చిన స్నేహాన్ని చూసి అన్నపూర్ణమ్మ ఊపిరి పీల్చుకుంది. యువన్ ఆమె పక్కనే సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. అన్నపూర్ణ లోపలికి రావడం చూడగానే యువన్ ఆమె దగ్గరకు వెళ్ళి, గ్రానీ, మమ్మీ ఇంకా నిద్రపోతూనే ఉంది. మమ్మీకి త్వరగా తగ్గిపోతుంది కదా అని అనుమానంగా అడిగాడు. అప్పటికే యువన్ కళ్ళలో నుండి నీళ్లు కారిపోతున్నాయి. అప్పుడు అన్నపూర్ణ యువన్ తల నిమిరి, మీ అమ్మ చాలా బాగుంటుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే లేచి మళ్ళీ నిన్ను ఎత్తుకుంటుంది. నువ్వు బాధపడకు యువన్ బాబు. మళ్ళీ మీ అమ్మ నిద్రలేచినప్పుడు నువ్వు ఏడవడం చూస్తే ఆమె బాధపడుతుంది అని చెప్పింది. దాంతో అన్నపూర్ణ మాటలు విన్న యువన్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ, సరే గ్రాని, నేను ఏడవను అని అన్నాడు. వాళ్ళిద్దరి మాటలకు బెడ్పై నిద్రపోతున్న స్నేహ మెల్లగా కళ్ళు తెరిచింది. అది చూసిన యువన్ వెంటనే, మమ్మీ, నువ్వు నిద్ర లేచావా? ఇప్పుడు నీకెలా ఉంది అని కంగారుగా అడుగుతూ బెడ్ పైకెక్కాడు. అప్పుడు స్నేహ తన కొడుకుని హృదయానికి హత్తుకుంటూ, మమ్మీ బాగానే ఉంది నాన్నా, నువ్వు బాధపడుకో. అయినా మమ్మీని ఇంత బాగా చూసుకునే యువన్ ఉంటే మమ్మీకేమైతుంది చెప్పు అంటూ నవ్వింది. కానీ మమ్మీ, ఇప్పుడు నేనున్నా కూడా నీకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది. నేను చాలా చిన్నవాడిని. డాడీలా పవర్ఫుల్ మ్యాన్ కాదు. అందుకే నన్ను టైంకి రక్షించలేకపోయాను. నా వల్ల నువ్వు, నీ కడుపులో ఉన్న నా తమ్ముడు కూడా చాలా బాధపడ్డారు అంటూ ఏడుపు మొహం పెట్టాడు. అది చూసిన స్నేహకు బాధగా అనిపించింది. యువన్ కళ్ళను తుడుస్తూ, యువన్, నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడితే చాలు. నాకు అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. మీ మమ్మీకి బెస్ట్ రివార్డ్ అంటే అది నువ్వే, సరేనా? ఇంకెప్పుడు నువ్వు నాకేది చేయలేదని బాధపడకు అని చెప్పింది. అప్పుడు అన్నపూర్ణ కూడా, యువన్ బాబు, మీరు పెద్దయ్యాక మీ మమ్మీ డాడీని బాగా చూసుకుంటారు. ఇప్పటినుంచే బాధపడకండి అని చెప్పింది. దాంతో యువన్ సంతోషంగా, అవును గ్రాని, నేను బాగా పెద్దయ్యాక మా మమ్మీని డాడీని నా తమ్ముణ్ణి బాగా చూసుకుంటాను అని ఆనందంగా నవ్వుతూ చెప్పాడు. దాంతో అక్కడ వాతావరణం తేలిక పడినట్లు అనిపించడంతో స్నేహ అన్నపూర్ణను చూసి, అన్నపూర్ణమ్మ గారు, నా కడుపులో బేబీ ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పారు అని అడిగింది. దాంతో అన్నపూర్ణ ప్రశాంతంగా, మేడం, మీరు చాలా అదృష్టవంతులు. మీ కడుపులో ఉన్న బాబు మీరు ఇద్దరు క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు. మీరు కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు, అన్నీ సర్దుకుంటాయి. బాత్రూంలో స్పృహలో లేని మిమ్మల్ని అక్షయ్ బాబు సమయానికి చూసి డాక్టర్ని పిలిపించారు. కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది మేడం. నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోయాను. ఇక నుంచి మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేను పట్టించుకుంటాను. ఇంకే తప్పు జరగనివ్వను. ఇప్పుడు జరిగిన దానికి నన్ను క్షమించండి అని తప్పు చేసిన దానిలో తలదించుకుంది. దాంతో స్నేహ వెంటనే ఆమెను వారిస్తూ, అన్నపూర్ణమ్మ గారు, ఇందులో మీ తప్పేమీ లేదు. ఇది మీకు తెలియకుండా జరిగింది. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు కదా అని అంది. ఆ మాట అంటూ ఉండగానే స్నేహ మనసులోకి ఏదో ఆలోచన వచ్చింది. తనకి ఎవరో డ్రగ్ ఇచ్చారని నిన్న అక్షయ్ చెప్పాడు. అంటే అది స్లో పాయిజన్. కాబట్టి ఇది అనుకోకుండా జరిగే అవకాశమే లేదు. ఎవరో కావాలని చేశారు. కానీ నన్ను, నా కడుపులోని బిడ్డను చంపాలని కక్ష కట్టింది ఎవరే ఉంటారు అని అనుకుంది. అదే సమయంలో అన్నపూర్ణ కూడా ఆ విషయమే ఆలోచిస్తుండటంతో, మేడం, ఇలా అడుగుతున్నందుకు క్షమించండి. మీకెవరైనా శత్రువులున్నారా? లేదా మీకెవరిపై అయినా అనుమానం ఉందా? దీనంతటి వెనుక ఉన్న వ్యక్తి ఎవరో మీరేమైనా ఊహించగలరా అని అడిగింది. ఆమె ప్రశ్న విన్న స్నేహ తల అడ్డంగా ఊపుతూ, ఎవరు చేశారో, నాపై ఎవరికంత ద్వేషం ఉందో తెలియడం లేదన్నపూర్ణమ్మ గారు అని అంది. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు స్నేహ మనసులో ఒకసారి పర్ణిక ముఖం కదలాడింది. ఇది ఆమె పని అయింటుందా అని అనుకుంది. మళ్ళీ ఇంతలోనే ఆ రోజు స్కూల్ దగ్గర యువను పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపించింది. అది పర్ణికేనా? అయినా ఆమెకు నేను ప్రెగ్నెంట్ అని ఎలా తెలుస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ తెలిసినా ఆమె అక్షయ్తో పెట్టుకున్న ధైర్యం చేయదు అని అనుకుంది. ఇంతలో అన్నపూర్ణ లేచి ఫ్రెష్ అవ్వండి మేడం, నేను మీకు భోజనం తీసుకొస్తాను అని చెప్పడంతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన స్నేహ సరే అంటూ తలూపింది. మరోవైపు అక్షయ్ చనిపోయిన శ్యామ్లా కుటుంబానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసే పనిలో ఉన్నాడు. అతని ఎదురుగా ఉన్న త్రిపాఠి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ను అక్షయ్ ముందు పెడుతూ, బాస్, శ్యామ్లా గురించి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అదేమీ పెద్ద యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపించడం లేదు. ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నార్మల్గా ఉంది. ఆమెకు ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు.
అతని జీవితం కూడా చెప్పుకునేంత గొప్పగా ఏం లేదు అని అన్నాడు. ఇన్ఫర్మేషన్ కొత్తగా ఏం లేదని చెప్పడంతో అక్షయ్ అతని వైపు చిరాగ్గా చూశాడు. ఇంతలో త్రిపాఠి ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ, సార్, కానీ ఆ సర్వెంట్ శ్యామలను చంపింది ఒక గ్యాంగ్స్టర్ అని మన వాళ్ళు కనిపెట్టారు. ఆ గ్యాంగ్స్టర్ గురించి కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ఇప్పటికే హంతకుడిగా ముద్రపడి ఉన్నాడు. కానీ అతనికి మన మేడంకి ఎలాంటి సంబంధం లేదు. అతని వెనక నుండి ఈ పని చేయించింది ఎవరో తెలుసుకోవడానికి కూడా మన వాళ్ళని పంపించాను. దానికి సంబంధించి మనకింకా న్యూస్ రావాల్సి ఉంది అని చెప్పాడు. త్రిపాఠి మాటలు విన్న అక్షయ్ ఆలోచిస్తూ, మీరు ఎంక్వైరీ కంటిన్యూ చేయండి, జాగ్రత్తగా వాళ్ళ మూమెంట్స్ను గమనిస్తూ ఉండండి అని చెప్పాడు. ఓకే సార్ అంటూ త్రిపాఠి కిందకు వెళ్ళాడు. అక్షయ్ తన ఎదురుగా ఉన్న డాక్యుమెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ను మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూశాడు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నార్మల్గానే ఉన్నా అతని కళ్ళు మాత్రం ఒక చోట ఆగిపోయాయి. అక్షయ్ సెంటెన్స్ను మళ్ళీ చదివాడు. 28 సంవత్సరాల కొడుకు, ఎలాంటి జాబ్ లేదు అని ఉన్న వాక్యాన్ని చూడగానే అతనికి ఉదయం అన్నపూర్ణమ్మ చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. అతని కొడుకు పేకాట ఆడుతూ ఊరంతా అప్పులు చేసేవాడని గుర్తొచ్చింది. దాంతో హఠాత్తుగా అక్షయ్ మనసులో ఏదో ఆలోచన వచ్చినట్లయింది. వెంటనే త్రిపాఠిని మళ్ళీ వెనక్కి పిలిచి, ఈ శ్యామల కొడుకు గురించి బాగా ఎంక్వైరీ చేయి. అతను నిజంగా అప్పుల్లో ఉన్నాడో లేదో చూడు. ఉంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా అతన్ని అప్పులు తీర్చారా అనే విషయం క్లియర్గా వెతుకు, మనకి క్లూ దొరకొచ్చు అని చెప్పాడు. దాంతో త్రిపాఠి ఓకే బాస్ అంటూ మళ్ళీ హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇంతలో క్యాబిన్ డోర్ తీసుకొని హఠాత్తుగా లోపలికి వచ్చాడు అరుణ్. అప్పుడు అక్షయ్ అతని వైపు సీరియస్గా చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నాను, నువ్వు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు అని చెప్పాడు. ఆ మాటకు అరుణ్ ఒక క్షణం డిసప్పాయింట్ అయినా మళ్ళీ వెంటనే సర్దుకుంటూ, రే అక్షయ్, ఎప్పుడు అలా సీరియస్గా ఎందుకుంటావు? కాసేపు అప్పుడప్పుడు నవ్వుతూ ఉండు, లేదంటే నిన్ను చూసి ఆఫీస్లో వాళ్ళంతా దడుచుకుంటూ ఉంటారు అని జోక్ చేశాడు. అతనికి జరిగిన విషయం తెలియకపోవడంతో తన సహజ పద్ధతిలో నవ్వుతూ ఉన్నాడు. కానీ దిగులుగా ఉన్న అక్షయ్ ముఖాన్ని గమనించలేదు. అక్షయ్ కూడా అతనితో ఏం చెప్పకుండా, నువ్వు నీ చెత్త జోకులాపి నాతో ఏమైనా పని ఉంటే చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు అరుణ్ వెంటనే, అరే అక్షయ్, అంత కోపంగా ఉండకు, మనం కూర్చొని మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది కదా. అయినా నువ్వు ఇంత కోపంగా ఉన్నావంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందని అర్థమవుతోంది. అసలు ఏమైంది? ముందది చెప్పు అని అన్నాడు. అయినా అక్షయ్ అతనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. దాంతో అరుణ్ అనుమానంగా, ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? స్నేహకేదైనా అయిందా అని క్యాజువల్గా అడిగాడు. ఆ మాట వినగానే అక్షయ్ చురుక్కున తలెత్తి అతని వైపు చూశాడు. వెంటనే అక్షయ్ కళల్లో కనిపించిన మార్పును గమనించాడు అరుణ్. అతను ఎందుకో బాధపడుతున్నాడని అర్థం చేసుకొని, ఏమైంది అని సీరియస్గా అడిగాడు. అప్పుడు అక్షయ్ నెమ్మదిగా, స్నేహకు దాదాపు అపోషణ అయినంత పని అయింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అరుణ్ షాక్ అవుతూ, ఏంటి, స్నేహ ప్రెగ్నెంట్నా? పైగా ఆమెకు అపోషణ అవబోయిందా అని నోరు తెరుస్తూ అడిగాడు. నిజానికి స్నేహ ప్రెగ్నెంట్ అన్న విషయమే అతనికి పెద్ద షాక్ అయితే, ఇప్పుడు ఆమెకు అపోషణ అవబోయిందన్న విషయం అతన్ని స్టన్ అయ్యేలా చేసింది. అప్పుడు అక్షయ్ నెమ్మదిగా, అవును, ఎవరో ఆమెకు స్లో పాయిజన్ లాంటి డ్రగ్ ఏదో ఇచ్చారు, అందువల్ల నిన్న ఆమె ప్రాణాలు దాదాపు ప్రమాదంలో పడిపోయాయి అని చెప్పాడు. ఆ మాట విన్న అరుణ్కి అంతా అయోమయంగా అనిపించింది. దాంతో వెంటనే తేరుకొని, ఇప్పుడు స్నేహకి ఎలా ఉంది, బాగానే ఉందా అని ఆతృతగా అడిగాడు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇదంతా అంత ఈజీగా తీసుకునేది కాదు అని అన్నాడు అక్షయ్. దాంతో అరుణ్ కూడా 2 నిమిషాలు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత అతనికేదో గుర్తొచ్చినట్లు, నువ్వు ఇప్పుడు స్నేహకి ఎవరో డ్రగ్ ఇచ్చారని చెప్పావు కదా, వాళ్ళు ఎవరో కనిపెట్టావా అని అడిగాడు. అది ఇంట్లో ఉన్న ఒక సర్వెంట్ వల్ల జరిగింది. మనం ఆమె కోసం వెళ్ళేటప్పటికీ ఆమె చనిపోయింది. ఇప్పుడు మన దగ్గర వేరే ఏ ఎవిడెన్స్ లేదు అని చెప్పాడు అక్షయ్. ఆ మాట విన్న అరుణ్ ఆశ్చర్యపోతూ, ఏంటి, సర్వెంట్ చనిపోయిందా? అంటే అర్థమేంటి? దీని వెనక ఎవరైనా ఉన్నారా? కావాలనేదంతా చేస్తున్నారా అని హడావిడిగా అడిగాడు. ఆ మాట విని అక్షయ్ తన వైపు ఒక లుక్ ఇచ్చి, పర్వాలేదు, నీకు కూడా కొంచెం తెలివుంది, నువ్వు కూడా ఆలోచించగలుగుతున్నావు అని అన్నాడు. ఆ మాటకు అరుణ్ ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా పెట్టుకొని, సరే వదిలే, నువ్వు ఎప్పుడూ నా తెలివితేటలు ఒప్పుకోవు కదా, అది సరే గాని నన్ను స్నేహాన్ని ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. దాత్రి వెనక ఉండి ఆమెకు హెల్ప్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? స్నేహపై జరిగిన ఈ అనర్థానికి కారణం దాత్రి అని అరుణ్కి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.